Create new virtual mission. Next. 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 Skip course and what? Skip code. Skip. Okay. Next. మరి నెక్స్ట్ అన్న టూ ఎక్కడ అన్న ప్రాసెస్ ఆడ 1 కాడ 2 పెట్టు. 1 తీసేసి 2 పెట్టు. కింద 2. ఇప్పుడు వరకు రికార్డింగ్ సరిపోయినాయి ప్రసన్న. నెక్స్ట్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ పెట్టు. ఒక్కసారి సారీ చేయాల్సిన అవసరం లే. 4GB పెట్టు. దాన్ని స్క్రోల్ పై చేయి. దాన్ని తీసుకొని 4GB కాడ పెట్టు. స్క్రోల్ అప్ అట్లయినా చేయి. లేదా దాన్ని తీసుకొని పైన పెట్టు. ఇటైనా అట్లా కొంచెం కింద 4 కాడ పెట్టు. రైట్. నెక్స్ట్ కొట్టు. నెక్స్ట్ సారీ చేయాల్సిన అవసరం లేదు. డోంట్ యూజ్ నెట్వర్క్ కనెక్షన్ లాస్ట్ది పెడితే వితౌట్ నెట్వర్క్ మనం వర్క్ చేసుకుంటాం. నువ్వు ఎక్కడ పోయినా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ కొట్టు. నెక్స్ట్ 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 కొట్టు. నెక్స్ట్ కొట్టు. అయిందా టిఫిన్? నెక్స్ట్ కొట్టుమా. ఇక్కడ ఫినిష్. వెయిట్ చేయి. ఓకే, ఇది ఇప్పుడు దాన్ని ప్లే చేయి. పైన గ్రీన్ బటన్ కానీ పవర్ ఆన్ దిస్ వర్చువల్ మిషన్. పవర్ ఆన్ వర్చువల్ మిషన్. రైట్. ఏదైనా నో 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 వెయిట్ చేయి. ఎందుకు వస్తుంది? ఫినిష్ ఇన్స్టాలేషన్ కొట్టు. కిందమ్మా బాటంలో ఫినిష్ ఇన్స్టాలేషన్. ఫినిష్ చేశాను. ఇది పోయింది. మళ్ళీ ఇది ఇంటూ మార్క్ కొట్టాడా? విండోస్ సర్వర్ 2023 అనేది. అన్న ఇక్కడ ఏడ్ చేయాలన్నా? రన్ బ్యాక్గ్రౌండ్ కొట్టు. డోంట్ షో అగైన్. ఇది ఒకసారి మళ్ళీ ఇది కొట్టు. మా డోంట్ షో దిస్ అగైన్ కొట్టు. చెక్ బాక్స్ ఎనేబుల్ చేసి ఓకే కొట్టు. ఓకే కొట్టు. ఇప్పుడు మళ్ళీ క్రియేట్ న్యూ వర్చువల్ తీసుకో. సేమ్ కొట్టుకుంటా పో. నెక్స్ట్ కొట్టుకుంటా పో. కొట్టు. ఉండు ఆగు. బ్యాక్ రా. సెలెక్ట్ చేసుకో. విండోస్ ఇంటూ 64 అనేది కింద రైట్. అదే డ్రాప్ డౌన్ తీసుకో. డ్రాప్ డౌన్లో ఏదో ఒకటి తీసుకో. ఆడ కింద తీసుకో. మిడిల్లోది దాని కిందిది. రైట్. కింది రైట్. అది తీసుకో. అదే తీసుకో. ఎడ్యుకేషన్ అదే తీసుకో. కాదు, ఎడిషన్ దాని పైది. రైట్. డబుల్ క్లిక్. రైట్. నెక్స్ట్ కొట్టు. ఈసారి కాకపోతే మళ్ళీ క్లాస్ అయిపోయినా కొద్దు. 2 నెక్స్ట్
డోంట్ యూజ్ నెట్. నెక్స్ట్ నెక్స్ట్ డోంట్ యూజ్ అన్ హెచ్ఓల్ మచ్. ఓ నో నో నో, బ్యాక్ బ్యాక్. యూజ్ అన్ హెచ్ఓల్ డెస్క్. ఇంతకుముందు అది వచ్చిందే, రాలేదు కదా. నెక్స్ట్ రాలండి. నెక్స్ట్ బ్రౌజర్ తీసుకోమా. సెలెక్ట్ చేసుకో, డబుల్ క్లిక్ లేదా ఓపెన్ కొట్టు. నెక్స్ట్ కీప్ అడ్జస్టింగ్ ఫార్మాట్, ఏదో ఒకటి, పర్వాలేదు. రాకపోతే ఇంక రావాల్సింది. నో వెయిట్ లేదు బా వద్దు బా. ఇంట్లో మా అమ్మ మీ ఇంట్లో 3 రోజులు తిన్నా వరుసగా పూరి చేయించుకున్న అమ్మతో. ఒకటి వస్తుంది. క్లాస్ ఆన్ లో పెట్టుకున్నా. పోతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆడ కర్సర్ పెట్టి కంట్రోల్ ఆల్ట్ డిలీట్ కొట్టి క్యాన్సిల్ కొట్టమా. ఆడ కర్సర్ పెట్టి దానిపైన పెట్టావు. ప్రెస్ కంట్రోల్ ఆల్ట్ డిలీట్ ఉందా, ఆడ కర్సర్ పెట్టావు. పైన మధ్యలో ప్రెస్ కంట్రోల్ ఆల్ట్ డిలీట్ కరెక్ట్గా ఆడ పెట్టి కర్సర్. ఏమొచ్చింది? క్యాన్సిల్ కొట్టి. ఇప్పుడు క్లిక్ అని క్యాన్సిల్. ఇప్పుడు పాస్వర్డ్ ఓకే 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 అన్న. ఫినిష్ ఇన్స్టాలింగ్ కొట్టేసింది. రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ తెలుసా నీకు, ఫస్ట్ అప్లికేషన్ ఆన్, తెలుసులేండి. ఫస్ట్ ఆన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్ ఆఫ్ ఎట్లా చేస్తావు? ఏంటన్నా? ఆన్ అప్లికేషన్ క్లోజ్ చేయాలంటే ఎట్లా అన్నా, అది ఓకే కొట్టి చెప్పండి. ఓకేనా? ఇంకా 4 minutes ఉంది నీకు. ఓకే కొట్టండి. ఆన్ ఆఫ్ ఎలా చేస్తాము అప్లికేషన్? తెలీదన్నా. పైన 2 నామాలు ఉన్నాయా, ఆ 2 నామాలు పెట్టు పైన పైన. రైట్, అది వెయిట్ చేయి. నువ్వు 10 minutes బయటకు వెళ్తున్నావు, 5 minutes బయటకు వెళ్తున్నావు కూడా అప్లికేషన్ క్లోజ్ చేసుకుని వెళ్ళు. ఇలా వచ్చిన తర్వాత ఫైల్లోకి వెళ్ళు. ఫైల్ ఎగ్జిట్. నీకు రికార్డింగ్ ఉంటుంది, రికార్డింగ్ చూసుకో. ఎగ్జిట్. సరే అన్న. రిమైండర్ లెటర్ ఇది ఎందుకు వచ్చాను ఇంటూ మరి కొట్టేసి రిమైండర్ లెటర్ ఏదో ఒకటి వెయిట్ చేయట్లే కాదు. ఈ రీల్ రిక్రియేట్ చేయాలంటే నేను ఒక 2 years 3 years వెయిట్ చేయాలన్నమాట. వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ అయిపోతానే 3 months తర్వాత వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ నా మీద క్లాస్ అమ్మా. వీడికి రాలే ప్రసన్న. సరే అన్న. ఇప్పుడు నీకు చూపిస్తాను. జస్ట్ 2 minutes లో స్టార్ట్ చేద్దాము.
Mama, I think you are in mute. ఓకే. ఇది ఆల్రెడీ రికార్డింగ్ లో ఉంది. సో టుడే ఇస్ ద న్యూ టాపిక్. సో వాట్ ఆర్ ద న్యూ టాపిక్ టుడే? సో మెయిన్ ఇంట్రెస్టింగ్ అనేది సబ్జెక్టింగ్ ఒరాకిల్ అనేది ఇక్కడ నుంచి ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో టుడే అవర్ టాపిక్ ఇస్ ట్రాన్సాక్షన్స్. లాస్ట్ టైం వాట్ కైండ్ ఆఫ్ వాట్ ఇస్ ద టాపిక్ యూ హ్యావ్ డిస్కస్డ్ లాస్ట్ టైం ఇన్ ద లాస్ట్ క్లాస్? వాట్ వాస్ ద టాపిక్? ఎనీవన్ కెన్ టెల్ మీ? Anyone? What was the our last topic? Units of measures. UOM, sir. Units of measures. Units of measures. I think no one you don't have any doubts, right? Yes. If you have any doubts, let me know. I'll clear that one. Other will go for it's fine, right? So ikkadi nunche chaala important transactions. What are the transactions are there in inventory? So interview question. What are the transactions are there in inventory? So we have the miscellaneous transaction. Second one is the sub-unit transfer. Third one is the mode transfer. So fourth one is the inter-organization transaction. Fifth one is the intercompany transaction. Any important is it? If interview person asking how many types of transaction in inventory, you can tell the 5. Okay. Now can tell me miscellaneous transaction. What is the purpose of the miscellaneous transaction? So see. So hello. Am I Anara? లేకపోతే బస్ స్టాండ్కి వచ్చినారా? సరే బయటకు వచ్చేయండి. అయితే బయటకు ఆడ నిలబడుకోనండి వచ్చిన. ఓకే. Miscellaneous transaction. Miscellaneous transaction means what is the miscellaneous transaction? See, you need to receive the item into the organization through GL account combination. So miscellaneous receipt అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నామంటే సో మనం ఏం చేసినాము, వాట్ ఇస్ అవర్ మాస్టర్ ఆర్గనైజేషన్? అమరావతి. సో ఈ ఐటమ్స్ ఇక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి? చైల్డ్ ఆర్గనైజేషన్కి వస్తుంది. ఎక్కడెక్కడ వస్తుంది? తెలంగాణ, హైదరాబాద్ పెట్టినాం కదా, తెలంగాణ, హైదరాబాద్, బెంగళూరు, ఏపీ. ఓకే. సో ఇది ట్రాన్సాక్షన్. ఐటమ్స్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ కావడాన్ని, ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ కావడాన్ని, ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ కావడాన్ని, ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ కావడాన్ని ట్రాన్సాక్షన్స్ అంటారు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లో జరగడాన్ని. సో ఇప్పుడు ఏమవుతుందంటే మిస్లినియస్, ఇక్కడ ఏమవుతుందంటే మిస్లినియస్ ట్రాన్సాక్షన్ 2 types. మిస్లినియస్ ట్రాన్సాక్షన్ 2 types. వన్ ఇస్ ద మిస్లినియస్ రిసిప్ట్, వన్ ఇస్ ద మిస్లినియస్ ఇష్యూ. ఇందులో 2 ఉంటాయి. మిస్లినియస్ రిసిప్ట్ అంటే ఏంటంటే అన్గాన్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయడం. సో అన్గాన్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ 100 క్వాంటిటీ ఉంది. ఓకే. 100 క్వాంటిటీ నుంచి ఇక్కడికి ఏమైంది, ఒక 40 క్వాంటిటీ వచ్చింది. ఇక్కడ బెంగళూరుకి 30 క్వాంటిటీ వచ్చింది. ఓకే. సో ఆంధ్రాలో ఎంత ఉన్నది, ఇంకా 30 క్వాంటిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఏమైందంటే బెంగళూరులో ప్రొడక్ట్ అయిపోయింది. ఓకే, మొత్తం సేల్ అయిపోయినాయి. సో ఇక్కడ ఏముంటుంది, 30 క్వాంటిటీ సేల్ అయిపోతే ఏముంటుంది, ఎంత క్వాంటిటీ ఉంటుంది ఇక్కడ? 30 ఉంటుంది, అంతే కదా, 30 క్వాంటిటీ ఉంటుంది. ఓకే. సో మన 30 క్వాంటిటీ అంటే ఇప్పుడు నేను బెంగళూరులో మన క్వాంటిటీ ఇంక్రీజ్ చేయాలి. ఎలా ఇంక్రీజ్ చేస్తాము? ఐదర్ ఫ్రమ్ ది ఫస్ట్ విల్ చెక్ ఇట్ ఐదర్ నియరెస్ట్ యూనిట్ ఆర్గనైజేషన్, అదర్వైజ్ ద ప్రొడక్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ నియరెస్ట్ యూనిట్ ఆర్గనైజేషన్, దెన్ విల్ గెటింగ్ ద ఐటమ్ ఫ్రమ్ ది మాస్టర్ ఆర్గనైజేషన్. దెన్ ఏమవుతుంది, వీ నీడ్ టు ఇంక్రీజ్ ద అన్హాన్ క్వాంటిటీ. వన్ టు ఇంక్రీజ్ ద అన్హాన్ క్వాంటిటీ, ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు సెల్లింగ్ ద ఐటమ్ టు ది కస్టమర్. అంతే కదా. మన దగ్గర ప్రొడక్ట్ ఉంటేనే కదా మనం ఏ రోజులకి ఇవ్వగలుగుతాం, లేకపోతే ఏమైనా ఇవ్వగలుగుతామా? అంతే కదా. ఏం సైలెంట్గా ఉంటారు? అర్థమవుతుందా లేదా? ఏమ్మా రెడ్డమ్మా, సైలెంట్గా ఉన్నా ఈరోజు? ఏం లేదు సార్. ఏమన్నా బెదిరించినారా నిన్న క్లాసులో ఆన్సర్ చెప్పొద్దని? ఎవరు ఎందుకు బెదిరిస్తారు సార్? మీరు చెప్పే క్లాస్ కి ఏదమ్మా
సైలెంట్ మీరు చెప్పే క్లాస్ కి పక్కన వాళ్ళు ఎందుకు బెదిరిస్తారు సార్ నేను ఆన్సర్స్ చెప్పేటప్పుడు? అదే కదమ్మా, మరి రోజు యాక్టివ్గా ఉన్నావు, ఈరోజు డల్గా ఉంటే. ఏం లేదు సార్. సో ఇక్కడ కాన్సెప్ట్ మీరు చెప్తా అంటే మీకు అర్థం అవుతుందా లేదా నాకు తెలుస్తుంది. మీరు సైలెంట్గా ఉంటే నేనేం చేయలేను. నేను అర్థం అవుతుందని చెప్పి ఓకే సార్. హై లెవెల్ వెళ్ళిపోతాను నేను. మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంత డెప్త్గా చెప్తాను నేను. ఓకేనా? సో ఓకే సార్. సో ఇక్కడ ఏమవుతుందంటే మిస్లినియస్ రిసిప్ట్ అనేది క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తుంది. సో మిస్లినియస్ ఇష్యూ అనేది ఏం చేస్తుంది, క్వాంటిటీ బయటికి పంపించేస్తుంది. ఎక్కడి నుంచి? సో మన దగ్గర క్వాంటిటీ లేకపోతే క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తుంది. అంటే మన దగ్గర 0 క్వాంటిటీ ఉంటే 45 తెచ్చుకోవడానికి ఏమంటారు? OHQ క్వాంటిటీ. OHQ అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద OHQ? ఆన్ హ్యాండ్ క్వాంటిటీ. ఆన్ హ్యాండ్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయడం ఉంటారు. ఓకేనా? సో ఇక్కడి నుంచి ఇక్కడ పంపించడానికి ఏమవుతుంది, ఒక ప్లేస్ నుంచి ఒక యూనిట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక యూనిట్ ఆర్గనైజేషన్ కానీ ఒక సబ్ యూనిట్ నుంచి ఇంకో సబ్ యూనిట్ పంపించడానికి ఏమంటారు? మిస్లినియస్ ఇష్యూ అంటారు. క్లియరా? ఆన్ హ్యాండ్ మిస్లినియస్ ఇష్యూకు మిస్లినియస్ రిసిప్ట్కు క్లియరా? సో ఇఫ్ ఇంటర్వ్యూ పర్సన్ ఆస్కింగ్, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది మిస్లినియస్ రిసిప్ట్ అంటే ఇట్ ఈజ్ టు రిసీవ్ ద ఐటమ్ ఇన్ ద ఆర్గనైజేషన్ త్రూ GL అకౌంట్ కాంబినేషన్. ఇది ఎవరు సామాన్యంగా అడగరు. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అడుగుతారు, లేదంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సబ్ యూనిటరీ మూవ్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ అని అడుగుతారు, లేదా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ ఆర్గనైజ్ ట్రాన్స్ఫర్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అడుగుతారు. ఓకే, అట్లా డెప్త్గా వెళ్ళిపోతారు. ఒకవేళ అడిగితే ఇది కూడా నేర్చిపెట్టుకోండి. సో ఇట్ ఈజ్ టు రిసీవ్ ద ఐటమ్ టు ద ఆర్గనైజేషన్ త్రూ GL అకౌంట్ కాంబినేషన్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఇట్ ఈజ్ టు టెస్టింగ్ ద అప్లికేషన్, ఇట్ ఈజ్ టు పర్ఫార్మ్ ద అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ అంటే ఏంది? ఒకవేళ ఇక్కడ క్వాంటిటీ అయిపోతే బెంగళూరులో అయిపోతే ఏమవుతుంది, హైదరాబాద్ నుంచి ఆంధ్ర నుంచి తెచ్చుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని బిజినెస్ చేసుకోవడం, అంతే కదా? అంతేనా? ఇంకేమైనా ఉందా దీని మీనింగ్? ఇట్ ఈస్ టు పర్ఫార్మ్ ది అడ్జస్ట్మెంట్. క్లియరా? సార్ జిఎల్ అకౌంట్ కాంబినేషన్ అంటే ఏంటి సార్? GL అకౌంట్ కాంబినేషన్ అనేది కొంచెం ఫినాన్స్ సైడ్ వెళ్ళిపోతుంది. అది మీకు చెప్తే కొంచెం బోరింగ్ అయిపోతుంది అది. ఓకే, జస్ట్ దీన్ని జస్ట్ బై అంటే జస్ట్ మీనింగ్ చెప్పండి సార్. జనరల్ లెడ్జర్. అంటే జనరల్ లెడ్జర్ అనేది తెలుసు. అకౌంట్ కాంబినేషన్ అంటే ద ఐటమ్ ఇన్ ఆర్గనైజేషన్ టు జిఎల్ అకౌంట్ కాంబినేషన్ అది అన్నారు కదా. కొన్ని అకౌంట్ ఎంట్రీస్ అనేది హిట్ అవుతాయి ఆడ. ఓకే, అకౌంట్ కి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేలాగా వస్తుందా అక్కడ? అంతే కదమ్మా. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఐటమ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పంపించేటప్పుడు ఏమవుతుంది, ట్రాన్సాక్షన్ అమౌంట్ కోసమే కదా. ఓకే సార్. ఇప్పుడు ఫ్రీగా మనం ఒక ఐటమ్స్ ఇంకొకరికి ఇస్తామా? ఇవ్వం సార్. ఇప్పుడు మనం షోరూమ్కి వెళ్తాము, టాటా షోరూమ్కి వెళ్తాము, లేకపోతే హోండా షోరూమ్కి వెళ్తాము. సో మనం ఏం చేస్తాము, ఎక్కడో ముంబైలో ఉంటుంది అది మెయిన్ ప్రోడక్ట్. సో మనం ఏం చేస్తాం, కడపలో ఉంటాం. సో ముంబై అనేది మాస్టర్ ఆర్గనైజేషన్. ఇప్పుడు కడప అనుకోండి. సో లేదంటే ఇప్పుడు కడప ఉంది, కడప దేంట్లో ఉంది? కడప ఆంధ్రాలో ఉంది. ఆంధ్రప్రదేశ్. సో కడపలో మన ప్రోడక్ట్ లేనప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటాడు వాడు? నియరెస్ట్ ఏది ఉంది, బెంగళూరు ఉందా, హైదరాబాద్ ఉందా చెక్ చేసుకుంటాడు. అవునా? సో అప్పటి నుంచి ఏం చేస్తాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి అవుతుంది. అప్పుడు ఈ రెండిట్లో సోర్స్ ఏదవుతుంది, బెంగళూరా ఏపీనా? బెంగళూరు అవుతుంది. ఇక్కడ క్వాంటిటీ రిడ్యూస్ అవుతుంది, ఇక్కడ క్వాంటిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్ కదా? ఓకే సార్. ఓకే, సో అలా అంటే సెట్ ద అన్హాన్. ఇక్కడ ఏమన్నాడు, ఈ సెట్ ద సిస్టమ్ అన్హాన్ క్వాంటిటీ. అంటే సిస్టమ్ అన్హాన్ క్వాంటిటీ అంటే మనకు కావాల్సినప్పుడు మనం పంపించుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అపోలో మెడికల్ షాప్ తీసుకోండి. ఒకరి దగ్గర లేనప్పుడు ఇప్పుడు కస్టమర్ వెళ్తాడు, మన పర్టికులర్ క్వాంటిటీ పర్టికులర్ టాబ్లెట్స్ కావాలన్నప్పుడు ఏమంటుంటాడు, సార్ ఈ ప్రోడక్ట్ లేదు సార్, మా నియరెస్ట్ బ్రాంచ్లో ఉంది సార్, వెయిట్ ఫర్ 10 minutes సార్, విల్ గో అండ్ టేక్ ఇట్ బ్రింగ్ ఇట్ అని చెప్తాడు. అంతే కదా? అడ్జస్ట్మెంట్ అంటారు దాన్ని. ఏమంటారు? యూ సెట్ ద అన్హాన్ క్వాంటిటీ. ఓకే, సెట్ ద సిస్టమ్ అన్హాన్ క్వాంటిటీ అంటాం. ఓకేనా? సో ఇది మిస్లినియస్ రిసిప్ట్. సో మిస్లినియస్ రిసిప్ట్ చెప్తాను, ఇష్యూ తర్వాత చెప్తాను ఫస్ట్. ఓకే, వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ మిస్లినియస్ రిసిప్ట్? ఫస్ట్ ఏం చేయాలి, డిఫైన్ ఐటమ్. ఇఫ్ ఇంటర్ పర్సన్ ఆస్కింగ్ వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ది మిస్లినియస్ రిసిప్ట్, దెన్ యూ కెన్ టెల్ డిఫైన్ ద ఐటమ్, డిఫైన్ ట్రాన్సాక్షన్ టైప్, ఓపెన్ ద అకౌంటింగ్ పీరియడ్స్ ఇన్ ఇన్వెంటరీ, ఓపెన్ ద అకౌంటింగ్ పీరియడ్స్ ఇన్ GL. ఇవన్నీ అయిపోయినా? డిఫైన్ ఐటమ్ అయిపోయిందా? You know how to define the item? Yes, sir. What is the navigation path to define the item? Item, master item, Very good. inventory item, Inventory. master item. So you go to inventory supervisor responsibility or inventory responsibility. There you go to the item, master items. What is the different transaction type? We need to do it that one. Open accounting periods inventory. You already did that one. Anyone have idea about that, or do you want to show once again? సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓపెన్ ద అకౌంటింగ్ పీరియడ్స్, ఓపెన్ ద GL అకౌంటింగ్ పీరియడ్స్ అనేది ఫినాన్షియల్ చూసుకుంటారు. ఓపెన్ ద అకౌంటింగ్ పీరియడ్స్ ఇన్ PO. ఈ రెండు మనం చూసుకుంటాం మంత్ ఎండ్లో. సో మంత్ ఎండ్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఏముంది, మనము దీంట్లో కూడా ఎక్సెల్ అయిపోయింది బెస్ట్.
సో ఇప్పుడు ఎగ్జాంపుల్కు 1 ఇయర్కి ఎన్ని మంత్స్ చెప్పినాం మనం? 12 months. 13 కదా. సో ఇక్కడ ఏం చెప్పినామంటే ఇప్పుడు ఏమన్నాము, ఫస్ట్ ఇది ఆగస్ట్ మంత్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇది క్లోజ్ చేసి సెప్టెంబర్ మంత్ ఓపెన్ చేస్తాం. అవునా? అంటే ఆగస్ట్ మంత్లో ట్రాన్సాక్షన్స్ ఇక్కడ క్లోజ్ అయిపోవాలి. కొత్తగా న్యూ మంత్ కాబట్టి ట్రాన్సాక్షన్ ఓపెన్ చేస్తారు. ఇది మంత్ అండ్ యాక్టివిటీస్లో సపోర్టింగ్లో వెరీ వెరీ కీ రోల్ ఇది అనేది. ఓకే. సో మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు అక్టోబర్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? అక్టోబర్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? సెప్టెంబర్ క్లోజ్. వెరీ గుడ్. సెప్టెంబర్ క్లోజ్ చేసి ఇది అక్టోబర్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ ముందు ఏముంటుంది అంటే ఫ్యూచర్ అని ఉంటుంది. ఇప్పుడు ఆగస్ట్ ఏముంటుంది, ముందు ఫ్యూచర్ అని ఉంటుంది. ఫ్యూచర్ని ఏం చేస్తాం మనం, ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇప్పుడు ఏముంటుంది, ఇంకా మీకు చూడండి అన్ని ఇట్లా ఏముంటాయంటే ఫ్యూచర్ ఉంటుంది. ఫస్ట్ ఫ్యూచర్ మనం ఏం చేస్తాం, ఓపెన్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, క్లోజ్ చేస్తాం. ఓకేనా. సో మంత్ ఎండ్ యాక్టివిటీస్ అనేది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, బ్యాంకులో కూడా కొన్నిసార్లు ఇయర్లీ 1-2 days కానీ ట్రాన్సాక్షన్ జరగవు. ఈ మధ్య హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ట్రాన్సాక్షన్ స్టాప్ చేసినాడు లాస్ట్ మంత్లో అనుకుంటా. చూసారా ఎందుకు ట్రాన్సాక్షన్ జరగవు అంటే, సో ఈ మంత్ క్లోజ్ చేసి నెక్స్ట్ మంత్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కు మనం ఈ నుంచి ఇంకొకటి పంపించేటప్పుడు ఏమైనా స్టక్ అయినా కనుక మధ్యలో ఆయన్ని అప్పుడు క్లోజ్ చేయలేం. సో సక్సెస్ఫుల్గా మనం ఒకరి నుంచి ఇంకొకరికి సెండ్ చేసి ఉండాలి, అమౌంట్ కూడా రిసీవ్ చేసుకోవాలి. ఏం పెండింగ్ ఉండకూడదు, పెండింగ్ ట్రాన్సాక్షన్ ఉండకూడదు. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ పెండింగ్ ట్రాన్సాక్షన్ యూ నాట్ ఏబుల్ టు క్లోజ్ ద కరెంట్ పీరియడ్ అండ్ యూ నాట్ ఏబుల్ టు ఓపెన్ ద ఫ్యూచర్ పీరియడ్. క్లియరా? If not, so without closing the current period, we can't do the transaction next month. అప్పుడు ఏం కావాలి, ఇప్పటికి ఇంకా ఇక్కడ ఇష్యూ రిజాల్వ్ కావట్లేదు, మంత్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం, మనం బిజినెస్ దగ్గర అప్రూవల్ తీసుకుంటాం. సార్ దీని మీద వర్క్ చేస్తున్నాము, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? సో ఎందుకంటే ఇక్కడ క్లోజ్ కాకముందు ఇక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతాయి అనుకో, అన్ని మెర్జ్ అయిపోతాయి కదా. మెర్జ్ అవుతాయి లేదా? హలో చెప్పండి సార్. సరే మీరు మాట్లాడుకున్న అట్లా ఉండండి, నా పాటికి నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఓకే, ఈ టాపిక్ అయిపోయింది అంతే. ఎట్లా ఉంటుంది మీరు మాట్లాడగానే ఇంట్రెస్ట్గా లేకపోతే ఇట్లా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండండి, ఎందుకు ఊరికనే నోరు మూసుకొని ఉంటారు. బిజినెస్ ట్రాన్సాక్షన్. ఓకే. డిఫైన్ ఐటమ్, ఒక ఐటమ్ డిఫైన్ చేద్దాం. ఏదో ఒకటి ఫస్ట్ ఏంటంటే డిఫైన్ ఐటమ్ డిఫైన్. మీరు ఇంట్రెస్ట్గా లేనప్పుడు నేనేం చేయలేను, ఒక 10 నిమిషాలు చెప్పేస్తా ట్రాన్సాక్షన్ మొత్తం, లాస్ అయ్యేది మీరే. సాయి ఉన్నావా? హలో అన్నా, వెంకట్, అన్నా హోస్ట్ ఇస్తాను నీకు, హోస్ట్ ఇస్తాను నీకు. ఓకే. ట్రాన్సాక్షన్ గురించి చెప్తా ఉంటే ఒక 10 నిమిషాలు వస్తాను, మా అమ్మ వాళ్ళు ఉత్తరకు వస్తాను. ట్రాన్సాక్షన్స్ దాని గురించి చెప్తా ఉండు. మొత్తం నీకు ఏది వస్తే అది చెప్పు. దాంట్లో ఆ ట్రాన్సాక్షన్లో సబ్మిట్ ట్రాన్స్ఫర్ ఏది వచ్చినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హోస్ట్ ఇస్తాను. ఓకేనా? ఓకేనా. ఈ 10 నిమిషాలు అయిపోతే రీజాయిన్ అవ్వండి, ఆ హోస్ట్ ఇస్తాను, అందులో కంటిన్యూ మీరు చేసుకుంటూ వచ్చారు. ఓకే. ఓకే అన్న. నోరేది మెదపరు ఎవరే కానీ, ఇప్పుడు తెలియదు మీకు, ఈ బాధ తెలుస్తుంది జాబ్ వచ్చిన తర్వాత.
Okay. How to define the item? What is the navigation path? మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంత వాడుకుంటే అంత డెప్త్గా వెళ్తాను నేను. మీరు సైలెంట్గా ఉంటే ఈ ట్రాన్సాక్షన్ కూడా ఒక రోజులో చెప్పాల్సిందే, ఒక అర్ధ గంటలో చెప్పేస్తాను. ఇప్పుడు కూడా మీరు రియలైజ్ కాకపోతే నేనేం చేయలేను. BT 15 16 Sir, MS car, sir. MS 9 car, sir. వాళ్ళకి జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇస్తా ఉండు. మిషనరీస్ ట్రాన్సాక్షన్ అంటే ఏంది, సబ్ యూనిట్ అంటే ఏంది, ఇంటర్ ఆర్గనైజ్ ట్రాన్స్ఫర్ అనేది నీకు వచ్చిన కాడ చెప్తా ఉండు, వస్తాను. సో విల్ గో టు ది యూనిటీ సూపర్వైజర్, ఐటమ్, మాస్టర్ ఐటమ్, MS9. సో ఏం ఐటమ్ డిఫైన్ చేద్దాం మనం. వాట్ ఇస్ ద ఫస్ట్ ప్రీ రిక్విజైట్స్? స్టెప్ ఏంది ఫస్ట్ది? డిఫైన్ ద ఐటమ్ కదా. ఏం ఐటమ్ తీసుకుందాం? ఏం ఐటమ్ తీసుకుందాం రెడ్డమ్మా? Sir, కార్స్ తీసుకోండి. కార్డు తీసుకోలేదు ఎంతవరకు మనం? తీసుకోలేదు సార్. తీసుకోలేదు. ఓకే. సిస్టమ్ ఐటమా? ఎందుకు కార్ రావట్లేదే? బైక్ తీసుకోండి సార్, లేకుంటే మీద బైక్ ఆల్రెడీ. న్యూ కార్ పెట్టాలి. ఓకేనా? ఓకే, న్యూ కార్ పెట్టానా? Yes, sir. ఓకే. లేదంటే ఓకే సార్. లేదా స్పోర్ట్స్ కార్ పెడదాం. ఓకే. టెస్ట్ ఫర్ మిస్సిలియస్ రిసిప్ట్. ఏం చేయాలి నెక్స్ట్? ఏం చేయాలమ్మా? గో టు టూల్స్, కాపీ ఫ్రమ్ పర్చేసింగ్, పర్చేస్ ఐటమ్, డన్. ఆటోమేటిక్గా ఎనేబుల్ ఉంటాయి, మనం చూడాల్సిన అవసరం లేదు కదా. నౌ ఐఎమ్ అసైనింగ్ దిస్ ఐటమ్ టు AP టు హైదరాబాద్. లేదంటే ఓకే, ఇక్కడ నేను ఒక ఇష్యూ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రీ రిక్విజైట్స్? డిఫరెంట్ ట్రాన్సాక్షన్ టైప్. సో వాట్ ఇస్ ద నావిగేషన్ ఫర్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్ టైప్? ఇన్వెంటరీ, సెటప్, ట్రాన్సాక్షన్. ఎవరు చెప్పగలుగుతారు? నేను వచ్చే ఒక 10-15 నిమిషాల కల్లా. ట్రాన్సాక్షన్ వెంకట్, నువ్వు ఓకే కదా? వెంకట్ సైలెంట్గా ఉన్నా అంటే వెంకట్ అంటే వీళ్ళకు మిస్లేనియస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇది అని చూపించాలా లేకుంటే చెప్పాలా వీళ్ళకు? నీకు వచ్చింది చూపించు, నీకు ఏది వస్తే అది చెప్పు. ఓకే, చూపించమంటారా? ఓకే, ఒక 2 నిమిషాలు. నీ ఇష్టం, నువ్వు ఏదైనా తీసుకో. 20 minutes 15 to 20 minutes నీవే హోస్ట్. ఓకే. ఓకేనా? వీళ్ళకు థియరిటికల్ చెప్తేనే మంచిది, అర్థమవుతుంది. అర్థమయ్యేటట్టు చెప్తాను. భరత్ నువ్వు తీసుకోండి. సో హియర్ యు హావ్ 2 tabs available here. What are the 2 tabs available here? Anyone can tell me? System user. So you need to go to now where you are in, either in a system or user tab. Where you are in? In system tab, sir. System. I'm going to user. In user tab, just click on new, then MS9. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మిషనరీస్ ఇష్యూనా మిషనరీస్ రిసిప్ట్? రిసిప్ట్ కదా, మిషన్ రిసిప్ట్ కదమ్మా. yes sir. మళ్ళీ బ్యాక్ వెళ్తా చూడు. ఏం చేస్తున్నాం చూడు, మిషనరీస్ రిసిప్ట్. ఓకే.
మిస్లీనియస్ నెక్స్ట్ చేస్తాం మనం. సో సేమ్ MS9 ఇదంతా మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. సోర్స్ టైప్, వాట్ ఈస్ ద సోర్స్ టైప్? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మిస్లీనియస్ చేసి ఉండాల్సింది. సోర్స్ టైప్ చేసి ఇక్కడికి రావాలి. చూడండి ఎందుకు మనదంతా ఏంటంటే ఒక పాయింట్ 1 2 3 4 అట్లా స్టెప్స్ రావాలి. ఇప్పుడు చూడండి నేను ఇది చేయకుండా వచ్చినాను, ఏమైనా వస్తుందని చూడండి. ఏమైనా ఉందా ఇక్కడ MS9తో ఉందా? మనం ఏదైనా సరే మనము సో స్టెప్ బై వైజ్ ఇప్పుడు 1 2 3 4 ఉంది. 4 మిస్ చేసి 6కి వచ్చిన అనుకో చేయలేము మనం. మన వరాకలు అంతా ఏంటంటే స్టెప్ బై స్టెప్ రావాలి. యూజర్ క్లిక్ ఆన్ న్యూ. బాలు సీనియర్స్ బాలు ఉన్నావా? వింటా ఉండు, నీకేమైనా డౌట్ వచ్చి అడుగు. అసలు ఈ వీడియోస్ విన్నామా అర్థం అవుతున్నాయా? అర్థం. ఓకే, మిస్లీనియస్ టైప్ వచ్చి నన్ను సేవ్. నౌ విల్ గో టు ఇఫ్ వాంట్ యూ కెన్ డైరెక్ట్లీ డూ ఇట్ ట్రాన్సాక్షన్ టైప్ ఫ్రమ్ హియర్, అదర్వైజ్ యూ కెన్ గో బ్యాక్, యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ హియర్ ఆల్సో. ఇప్పుడు చూడండి, క్లిక్ ఆన్ గో టు యూజర్ ట్యాబ్, క్లిక్ ఆన్ న్యూ MS9 మిస్లీనియస్ రిసిప్ట్. ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ నుంచి ఇంకా మిస్లీనియస్ రిసిప్ట్. సో ఇక్కడ ఏమొస్తుంది? MS9 వచ్చిందా? ఓకే, ఇక్కడ యాక్షన్ మీరు చెప్పండి. ఇప్పుడు ఏం తీసుకుంటాం మనం? యాక్షన్ నేను లిస్ట్ ఆఫ్ వాల్యూ తీసుకుంటాం, మీరు చెప్పండి. ఇక్కడ రిసిప్ట్ ఇంటూ స్టోర్ తీసుకుంటామా, ఇష్యూ ఫ్రమ్ స్టోర్ తీసుకుంటామా? ఈ రెండు ఇష్యూ ఫ్రమ్ స్టోర్ తీసుకున్నాం, రిసిప్ట్ ఇంటూ స్టోర్ తీసుకుంటామా? రిసిప్ట్ ఫ్రమ్ ది స్టోర్స్. రిసిప్ట్ ఏది? ఇష్యూ ఫ్రమ్ స్టోర్సా? అవును సార్. ఎందుకు తీసుకుంటాం ఇష్యూ ఫ్రమ్ స్టోర్స్ అంటే మీనింగ్ ఏంటి? స్టోర్ నుంచి సో ఇప్పుడు మన మీనింగ్ ఏంది? మిస్లీనియస్ రిసిప్ట్ అంటే ఏంది మీనింగ్? ఇట్ ఈస్ టు ఇంక్రీజ్ ద అన్హాన్ క్వాంటిటీ. ఎక్కడ ఇంక్రీజ్ చేస్తాము? ఐదర్ సబ్ యూనిటరీ కావచ్చు, ఇన్యూటరీలో కావచ్చు, అవునా? ఇష్యూ అంటే ఏం చేస్తున్నాం? బయటికి పంపిస్తున్నాం ఒకదాని నుంచి ఇంకోటికి, అంతే కదా? సో దీన్ని బట్టి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. తప్పులేదులే, చెప్పండి, మనం నేర్చుకోవడానికి. రిసిప్ట్ ఇంటూ స్టోర్స్ ఎందుకు? స్టోర్ లో అన్నోన్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఎక్కడ? స్టోర్ లో రిసీవ్ క్రియేట్ చేస్తున్నాం స్టోర్ లో. ఓకేనా? సేవ్ ఇట్. నెక్స్ట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మన SCM వాళ్ళకు అకౌంటింగ్ పీరియడ్స్, మనకు GL ఫినాన్స్ వాళ్ళకు ఓపెన్ అకౌంటింగ్ పీరియడ్స్ ఉంటే మనం చూపిస్తాను చూడండి. నేను దాన్ని చాలా డెప్త్కి వెళ్దాం అనుకున్నాను, అవసరం లేదనిపిస్తుంది. అకౌంటింగ్ ఇన్వెంటరీ అకౌంటింగ్ పీరియడ్స్ జస్ట్ చూసి వదిలేస్తాను. ఇప్పుడు ఏముంది? 7 జూలై